హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? చరణ్. కమ్మరాజులో కడపరెడ్లు ట్రైలర్ చూసారా? సూపరా? మీకు బాగా నచ్చిన సీన్ ఏది ట్రైలర్స్లో? నిమిషం మొత్తం బాగుంది. నిమిషం మొత్తం ట్రైలర్ బాగుంది. ఓకే. చంద్రబాబు నాయుడు గారు లోకేష్కి పప్పు వడ్డిస్తూ ఒక సీన్ తీశారు. ఆ సీన్ మీద ఆర్జీవి గారు కామెంట్ ఏంటంటే నేను కావాలని పెట్టలేదు అంటున్నారు. అది నేను కావాలని పెట్టారా, కావాలని పెట్టలేదా? కావాలని పెట్టలేదండి, అన్నంలో పప్పు వేసుకుంటారు అందరూ అంతే. ఆయన అన్నంలో పప్పు వేసుకుంటారంట, అలాగే పెట్టారంట, కావాలని పెట్టలేదండి. ఈయన అభిప్రాయం అది. మరి జనాలంతా కూడా కావాలని పప్పు అని ఇంటిమేట్ చేశారని అంటున్నారు. అలాగే ఎవరన్నారు? అలాగే ఎవరు మీరు అంటున్నారా? నేనెందుకు అంటాను బే, పబ్లిక్ అంటున్నారు. లేదండి, ఎవరే మెస్లో కూరండి పప్పే కదా అది. మరి అంటే వీళ్ళు మెస్లో కూడా ఈరోజు పప్పు చేశారంటండి. నేను కావాలని అనట్లేదు. ఇది మీరేమంటారు ఆ సీన్ మీద? కావాలని పెట్టలేదు. ఓకే. సినిమా ద్వారా అలా చేయడం వల్ల అది పాపులర్ అయ్యింది అలా పప్పు అని చెప్పేసి. పాపులర్ అయ్యింది కానీ ఆర్జీవి గారు కావాలని పెట్టలేదు అన్నది కూడా వీళ్ళ అభిప్రాయం. మీరు సినిమా ఫుల్ ఆర్జీవి ఫ్యాన్సా, మీరు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్సా? వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్. వైఎస్ఆర్ ప్లస్ ఆర్జీవి. ఇప్పుడు మన స్పీకర్ గారు పడుకున్నట్టు అలీ గారు ఒక సీన్ చేశారు. అంటే ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్సీపీకి కూడా ఆర్జీవి గారు వేశారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆర్జీవి గారు సినిమా తీయడం వల్ల అలా చేశారు కానీ కావాలని అలా చేయలేదు కదా. అంటే ఏదో స్టోరీ చేయాలి పెట్టాలి అని చెప్పి చేశారు. లేదు, స్పీకర్ గారు నిజంగా పడుకున్నారు కదా. మేబీ అవ్వచ్చేమో. అంటే ఫన్ ఎలిమెంట్ ఉండాలి కదా భయ్య ఫిలింలో. అందుకే ఫిలింలో ఫన్ ఎలిమెంట్ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అయిపోతారు కదా, మళ్ళీ వాళ్ళనే వేసుకుంటారు. ఓన్లీ టీడీపీని వేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అవుతారని స్పీకర్ గారిని పెట్టారంట. నెక్స్ట్ బ్రహ్మానందం గారు క్యారెక్టర్ చూసినట్టయితే ఆయన వెనకాతల చాలా ఫన్నీ చేస్తూ కనిపించారు. ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సూపర్గా ఉంటుంది, బాగా డిజైన్ చేస్తాడు ఆర్జీవి. శివ సినిమాతో దత్తరిల్చాడు, ఇంక మామూలుగా ఉండదు సినిమా. అంతేగా మరి. అంతేగా, ఈయన ఏం చెప్తే ఈయన అంతేగా అంటున్నారు. నెక్స్ట్ మరి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ మీద పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఉందా భయ్య? పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఉందా భయ్యా అని అడుగుతున్నారు. ఈయన ఉందా లేదా? ఉన్నట్టుంది, బాగుంటుంది. ఉన్నట్టు ఉంది అంటున్నారు. మీరు ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూసాము, పవన్ కళ్యాణ్ గారిని చూడలేదు దానిలో. అందులో పవన్ కళ్యాణ్ గారు కనిపించారు అంటే మేబీ ఆయన పవన్ కళ్యాణ్ గారు లాగా లేకపోవడంతో పవన్ కళ్యాణ్ గారు కాదనుకున్నారేమో. నెక్స్ట్ మరి కేఏ పాల్ గారి క్యారెక్టర్ మీద. కేఏ పాల్ గారు సూపర్ అండి, ఆయన సూపర్ అంట. ఆయన గురించి రెండు ముక్కలు చెప్పండి పాపం. 2 ముక్కలు అంటే ఏం చెప్తాం? ఆయన క్యారెక్టర్ ఎంత కామెడీ చేయబోతుందా, ఫన్ చేయబోతుందా, ఏడిపించబోతుందా? యాస్టిస్ దింపేశారు అతను. అలాగైతే ఇంటర్వ్యూలు ఇచ్చాడు, అలాగే చూపించాడు సినిమాలో కూడా. మీకు బాగా ఎవరి క్యారెక్టర్ బాగా సూట్ అయింది అనుకుంటున్నారు సినిమాలో? జగనన్న క్యారెక్టర్ బాగా సూట్ అయింది. మీకు? జగనన్న. ఈయన ఏదంటే మీరు అదే అంటున్నారు. అసెంబ్లీ సీన్లోని ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్న సీన్, కళ్ళు పెద్ద పెట్టి చూడకు దించు అంటారు కదా. ఆ సీన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? యాజ్ ఇట్ ఈస్ దింపారండి. సేమ్ యాస్టీస్ ఏదైతే రియల్గా జరిగిందో అది యాస్టీస్ దింపేశారంటారు. మరి కాదండి, ఎగ్జాక్ట్గా దింపారు, చాలా బాగా చేశారు. ఓకే, మీరేమంటారు? యాస్టీస్గా దింపారు, బట్ ఏంటంటే పెద్ద చేయడం వల్ల మొత్తం హైలైట్ చేశారు. మొత్తం హడావిడి అంట. ఈయన మాత్రం ఈయన ఏం చెప్తే దానికి తానా తందానా అంటున్నారండి. అంతేగా ఇంకా ఇంకేమైనా ఉందా సినిమాలో? స్పెషల్గా ఏమి ఉండబోతుంది? సినిమాలో స్పెషల్ అన్ని బాగుంటాయి కానీ సినిమా రిలీజ్ అవ్వాలండి. సినిమా రిలీజ్ అవ్వదు అనుకుంటున్నారా, అవుతుంది అనుకుంటున్నారా? గొడవ పెడతారండి గ్యారంటీగా, ఎందుకంటే బోల్డ్ కాంట్రవర్సీస్ అవుతున్నాయి కదా. కానీ రిలీజ్ అయితే ఫస్ట్ షో కొడతాం మేము బాయ్స్ అందరం. సినిమా హిట్ అవుతుంటారా అయితే రిలీజ్ అయితే? నాకు తెలిసి ఇండస్ట్రీ హిట్ అయిపోద్ది. ఇండస్ట్రీ హిట్ అని వీళ్ళు భావిస్తున్నారు. మీకు బాగా ఏది హైలైట్ అవుతుంది అనుకుంటున్నారు సినిమాలో? పప్పు సీను. ఓన్లీ పప్పు సీన్ బాగా హైలైట్ అవుతుందని వీళ్ళు భావిస్తున్నారంట. సరే చూద్దాం, సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా రిలీజ్ అవుతుందా, అయితే ఎంత హిట్ కొడుతుంది లేదా ఫ్లాప్ అవుతుందా, వాస్తవాలు తీస్తారా ఆర్జీవి గారు అనేది మనం కొన్ని రోజుల్లో చూడబోతున్నాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.